హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్ పైన ప్రజలకు అవగాహన కల్పించడం, క్యాన్సర్ వచ్చిన వెంటనే తొందరగా కనుక్కున్న వెంటనే ఏ విధమైన చికిత్సలు ఉన్నాయి, తొందరగా చికిత్స ఎలా తీసుకోవాలి, అదేవిధంగా క్యాన్సర్ పైన వచ్చే మరణాలని తగ్గించడం మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఒక సరికొత్త క్వశ్చన్తో మీ ముందుకు రాబోతున్నాను. ముఖ్యంగా క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా, అంటే వంశంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉందా? ఈ క్వశ్చన్కి అవును అని సమాధానం చెప్తానండి. ఎందుకు అంటే ఒకరి ఇంట్లో ఎవరికైనా కానీ క్యాన్సర్ అనేది ఉంటే ఆ ఇంట్లో వారి రిలేటివ్స్కి కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వారి బంధువులకి కానీ వచ్చే అవకాశాలు మిగతా వారితో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. వీరిలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీటిలో మళ్ళీ రకాలు ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని. ఫస్ట్ డిగ్రీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి ఉంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, ఆ వ్యక్తి యొక్క పిల్లలు, ఆ వ్యక్తి యొక్క అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు, వీటిని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇంకొద్దిగా దూరపు చుట్టాలు, అంటే మేనమామ, మేనత్త, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్, అవ్వాతాతలు, లేకపోతే గ్రాండ్ చిల్డ్రన్స్, మనవళ్ళు, మనవరాలు, వీటిని సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. అదేవిధంగా థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు పైన చెప్పిన ఈ ఇద్దరు కాకుండా ఇంకా ఎక్కువ దూరం చుట్టాలంటారు. వీటిని థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, సెకండ్ డిగ్రీలో కొద్దిగా తక్కువగా ఉంటుంది, థర్డ్ డిగ్రీలో ఇంకొద్దిగా తక్కువగా ఉంటుంది. సో వీటిని ఎలా అధిగమించాలి? ఏదైనా ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి ఉంటే ఆ సంబంధించిన క్యాన్సర్ను బట్టి, సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్, లేకపోతే లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, లేకపోతే లివర్ క్యాన్సర్, లేకపోతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఈ క్యాన్సర్ని బట్టి ఆ వ్యక్తి ఏ వయసులో వచ్చింది అనే ఆ ఫ్యామిలీలో వచ్చిన వ్యక్తిని బట్టి తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను చెప్పిన విధంగా ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఈ బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వారు కొద్దిగా ముందుగానే అంటే సర్టెన్ ఏజ్, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకోండి, సపోజ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనేది 40 సంవత్సరంల నుంచి లేకపోతే 50 సంవత్సరంల నుంచి స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి రాకపోయినా కానీ కొన్ని రకాల టెస్టులు అనేవి ఉంటాయి. మ్యామోగ్రామ్ అని చెప్పి, అల్ట్రాసౌండ్ అని చెప్పి, లేకపోతే ఎంఆర్ఐ అని చెప్పి, సో ఇలాంటి స్కాన్లు ఉంటాయి. ఇలాంటి స్కాన్లు చేయించుకొని ముందుగానే రాకుండా, ఒకవేళ లేదు వచ్చి ఉంటే ఎర్లీ స్టేజెస్లోనే ఉంటే వాటిని తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని నివారించవచ్చు. అదేవిధంగా లంగ్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. సో ఏదైనా ఫ్యామిలీలో ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ఏజ్ నుంచి కూడా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఎప్పుడైనా కానీ క్యాన్సర్ రాకముందే మనం వాటిని టెస్టులు చేసి, రాకముందే అంటే ఒకవేళ వచ్చిన వెంటనే లేకుంటే రాకుండా కూడా వీటిని స్క్రీనింగ్ చేసి ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు, లేకుంటే రాకుండా నివారించవచ్చు. వీటిని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు.